ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన వీడియో పెడుతున్నాం కదండి. ఖచ్చితంగా ప్రార్థనలు ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమున ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మేము చిన్న మందగా కూడి నా తండ్రి మీ మందిరంలో నా ప్రభు మీ సన్నిధిలో మీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మా మధ్యన మీరు ఉంటారని మేము నమ్ముచున్నాం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత గొప్ప ధన్యత ఈ సమయానికి నా తండ్రి మీతో మాట్లాడి మీతో గడిపే ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మాకన్నా మంచి వ్యాపారవేత్తలు నా తండ్రి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళకు కూడా ఇంత గొప్ప ధన్యత లేదు కదయ్యా. అయినా సరే మా మీద దృష్టి పెట్టి మా మీద దయించి నా తండ్రి మా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నా ప్రభా ఇంత మంచి సమయాన్ని మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు ప్రార్థనలోకి రాలేక ఉన్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభా, ఒకవేళ వాళ్ళు పనుల్లో ఉన్నారేమో, ఒకవేళ బిజీగా ఉన్నారేమో, ఒకవేళ సమయం దొరకకుండా ఉన్నారేమో, ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు, అయ్యో ప్రార్థనలో ఉండాలని ఆశ ఉంది కానీ నాకు సమయం లేదు కదా, నేను ఇట్లా పనిలో ఉన్నాను కదా అని ఎవరైతే బాధపడుతున్నారు, మీరు ప్రతిదీ మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. ఆ సమయానికి నా తండ్రి ప్రార్థనా సమయానికి వాళ్ళకి ఎన్ని పనులున్నా సరే వారికి తగిన సమయాన్ని మీరు ఏర్పాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా, సమస్తము సాధ్యమే నా తండ్రి మీకే స్తోత్రం. నా ప్రభా, సిస్టర్కి నా ప్రభా జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూడండి నా తండ్రి. ఆమె భర్త మారాలని ప్రార్థిస్తుంది. మొదట ఆ సిస్టర్కి నా తండ్రి ఓర్పు సహనాన్ని నా ప్రభా ఖచ్చితంగా మీరు ఆ బ్రదర్ని మారుస్తారు. అప్పటి వరకు ఆమెకి ఓర్పు సహనం నిరీక్షణ నా ప్రభా ఆమెలో కలిగించి స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగం విషయంలో కూడా నా తండ్రి ఆ కుటుంబం మీద ఆమె మీద దయించి నా ప్రభా బిడ్డ చేయి దగ్గర ఉద్యోగాన్ని పొందుకునేలా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఎవరెవరు ఉద్యోగాల కోసం ప్రార్థించమన్నారు, ఎవరెవరు వారి కుటుంబాల కోసం ప్రార్థించమన్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు నా ప్రభా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత, మీ పాదాన్ని మీతో మాట్లాడే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, మీతో ఎలా మాట్లాడాలో కూడా మాకు తెలియదు నా తండ్రి. మీరిచ్చిన కృపను బట్టే నా ప్రభా, మీరిచ్చిన ఈ ధన్యతను బట్టే మీతో మాట్లాడగలుగుతున్నాం కానీ మాకైతే అర్హత లేదయ్యా. దయగల దేవా, ఆ కుటుంబం వైపు ఒక్కసారి చూసి ఎవరెవరి కుటుంబాల్లో ఏ అక్రతలు ఉన్నాయో నా ప్రభా, ఎవరెవరి ఉద్యోగాల కోసం నా ప్రభా ప్రార్థించమని అడిగారు, వారు చేయదగిన ఉద్యోగం నా తండ్రి బిడ్డలు పొందుకోవాలంటే అది మీరు చూపిస్తేనే కదా నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ కుటుంబంలో నెమ్మది కలగాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి నా ప్రభా కుటుంబాన్ని దర్శించండి. నాన్నకమ్మ కాలుకి సర్జరీ చేశారని నా ప్రభా ఎంతో బాధపడుతుంది, స్వస్థత కొరకు ప్రార్థించమని ఉంది. అమ్మకు క్యాన్సర్ 4th స్టేజ్ నా తండ్రి. ఇంట్లో గొడవలు అవుతున్నాయమ్మా, ఇంట్లో నెమ్మది లేదమ్మా. భర్త పని కోసం వెతుకుతున్నాడు, పని దొరకట్లేదు. పని కోసం ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశంగాని దేశంలో ఆ బిడ్డ ఉన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అన్ని సమస్యలతో నా ప్రభా కుటుంబం ఎందుకు అపవాది చేతిలో చిక్కుకుందో మీకు మాత్రమే తెలుసని, ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా ప్రభా మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే, వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభా తెలియదయ్యా. దయగల దేవ, తెలియదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే, తెలియదు నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా, అపవాది చేతిలో నుంచి యేసు నామములో కుటుంబాన్ని విడిపించిన తండ్రి. ఆ తండ్రి నా ప్రభా మీరే ముట్టి స్వస్థపరచండి. ఆ తల్లికి నా ప్రభా 4th స్టేజ్ నా ప్రభా మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి. ఆ ట్రీట్మెంట్కి ఎన్నో అప్పులు అవుతున్నాయని బిడ్డలు బాధపడుతున్నారు అయ్యా. దయగల దేవ, ఎన్ని సమస్యలు బిడ్డలకున్నా సరే ఆ బిడ్డ ఎదుర్కొనే శక్తిని, బలాన్ని, విశ్వాసాన్ని నా ప్రభా మీరిస్తేనే కదా నా తండ్రి మీకే స్తోత్రమయ్యా. ఆమె కన్నీరు తుడిచి మొదట ఆమెకి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా విశ్వాసంలో బలపరిచి
ఖచ్చితంగా నా తండ్రి ప్రతి సమస్య, ఒక్కొక్క సమస్య ఖచ్చితంగా నా తండ్రి తీర్చివేస్తాడు. ఒక్క సమస్య కూడా నా కుటుంబంలో లేకుండా చేయగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అనే నా ప్రభ స్థిరమైన విశ్వాసాన్ని ఆ బిడ్డలో కలిగించు నా తండ్రి. ఆ బ్రదర్ నా ప్రభ దేశానికి వెళ్ళి నా తండ్రి పని కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నా ప్రభ ఎవరో ఆ బిడ్డకు తోడుగా ఉండలేరు, కానీ మీరు మాత్రమే ఉండగలరు నా తండ్రి. ఆ కుటుంబం మీద దయ ఉంచి నా ప్రభు ఏదైనా శాపం ఉంటే ఆ శాపం నుంచి బిడ్డను విడిపించి నా తండ్రి ఆ బ్రదర్ త్వరగా పని పొందుకునేలా చేయదగిన పని మంచి జీతంతో నా ప్రభ మీరేం చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృపను గ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ భర్త మనసు మారాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఒక్కసారి ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు కలవాలని ఎందుకు విడిపోయారో మీకే తెలుసు నా తండ్రి, మీకు మాత్రమే తెలుసండి. తప్పు మాదే నా తండ్రి. అమ్మ భర్తకు లోబడి జీవించము అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు, మీ మాట తప్పిపోయారు కాబట్టి విడిపోయిన పరిస్థితి వచ్చింది. తప్పు మాదే నా తండ్రి. వారు చేసిన తప్పుకు నా ప్రభా తెలుసు తెలియక చేసిన తప్పు నేను క్షమాపణ అడుగుతున్నాను. నేనేదో గొప్పదాను, నేనేదో నీతి మంత్రాలను అని కాదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా బలహీనతలు ఎరుగై ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. భార్య భర్తలు ఇద్దరు కలిసేలా నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డలిద్దరిని జతపరిచి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు మారాలని ప్రార్థన చేసినప్పుడు మొదట నా ప్రభా బిడ్డను సరైన క్రమంలో పెంచకపోవడం మాది తప్పు నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పారు. చిన్నప్పటి నుంచి నా ప్రభు వారిని మీ పద్ధతిలో మీరు చూపించిన దారిలో పెంచినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా మేం చేసిన తప్పు దయతో క్షమించి ఆ బిడ్డ హృదయాన్ని మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ నా ప్రభ కువైట్లో పనికి వెళ్ళిందని నా ప్రభ బిడ్డ తెలిపినప్పుడు నా తండ్రి యజమానులు నా ప్రభ ఆమెను చాలా ఇబ్బంది పెడుతున్నారని నా ప్రభ ప్రార్థించమని అడిగినప్పుడు ఒక్కసారి బిడ్డ వైపు చూడండి. ఊరు కాని ఊరు, దేశం కాని దేశానికి నా తండ్రి అయిన వాళ్ళని కుటుంబాన్ని నా ప్రభ అందరినీ విడిచిపెట్టి నా తండ్రి అంత దూరం వెళ్ళింది నా ప్రభ పొట్టకుట్టు కోసమేగా నా తండ్రి. ఆ బిడ్డకి ఎవరు తోడుగా ఉండలేరు నా ప్రభ. ఎడారిలో ఉన్న గాఢాంధకారపు లోయలో ఉన్నా సరే తోడుగా రాగల శక్తి, ఉండగల శక్తి మీకు మాత్రమే ఉంది కదా నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ఆ సిస్టర్ ఆ బిడ్డ వైపు ఒక్కసారి చూసి నా తండ్రి ఆ తల్లి మీద నా ప్రభా యజమానులకు నా తండ్రి జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టుకుంటే ఆమె పక్షాన నా ప్రభా వారితో మాట్లాడడానికి ఎవరు ఉండకపోవచ్చు, ఉండరు నా తండ్రి. కానీ మీరుంటే చాలు నా ప్రభా. మీరు ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డ ముందు మీరుండి వారితో మాట్లాడిన ప్రభు ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద జాలి ప్రేమ కలగాలన్నా అది మీరు పుట్టిస్తేనే నా ప్రభు. యోసేపు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా, మీకే స్తోత్రం తండ్రి. ఆ తల్లి వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. శక్తి లోపం లేకుండా నా ప్రభ కష్టపడే మనసు నా బిడ్డకి ఇచ్చిన ప్రభ యజమానులకి లోబడి జీవించే హృదయాన్ని ఆ తల్లికి ఇచ్చిన తండ్రి. ఆ యజమానులకి నా ప్రభ ఆ తల్లి మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అయ్యో అంత దూరం నుంచి అందరిని విడిచిపెట్టి కష్టపడ్డానికి వచ్చింది కదా, ఆమెను మేమెలా ఇబ్బంది పెట్టగలం అనే మనసు నా ప్రభ జాలి నా తండ్రి ఆ యజమానులకి అనుగ్రహించమని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆమె చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు నా ప్రభ ఆ యజమానులకి మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బ్రదర్ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బ్రదర్ వాళ్ళ బాబుకు నా ప్రభ మరి ఆరోగ్యం బాగాలేదు, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం. మీ బిడ్డలు నా తండ్రి, మీ సేవకు మీరు పిలిచిన బిడ్డలు నా ప్రభ తెలుసు తెలియకు ఒకవేళ ఏదైనా విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి ఉంటే తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం వెర్రితనం వెర్రి వాళ్ళం నా తండ్రి, బలహీనులం నా ప్రభు. బిడ్డలు తెలియక తెలుసు చేసిన తప్పు దయతో క్షమించి ఆ చిన్న బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మొదట ఆ తల్లిదండ్రులకి మీ ధైర్యాన్ని ఇచ్చి నా ప్రభ నిరుత్సాహపడిపోకుండా నా తండ్రి
బిడ్డలు నా ప్రభ కృంగిపోకుండా నా తండ్రి, మానసికంగా నా ప్రభ బిడ్డలు బాధపడకుండా మీ బలము మీ శక్తి నా ప్రభ బిడ్డలకి ఇచ్చి నా తండ్రి ఆ బిడ్డని సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వదిన చిన్న బాబు కొరకు ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబం వైపు చూడమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలందరూ నా ప్రభ ఏదైనా విషయంలో దారి తప్పిపోతుంటే మీరు సరి చేస్తేనే నా తండ్రి, మేం చెప్తే మా మాట వినరయ్యా, కానీ మీరు సరి చేస్తేనే మీ ప్రేమ నా ప్రభ కుటుంబంలో ఉంచితేనే నా తండ్రి వాళ్ళు ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారు నా తండ్రి. మీ సమాధానం ఆ కుటుంబంలో మీరుంచితేనే నా ప్రభ కుటుంబం మొత్తం శాంతి సమాధానంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు నా ప్రభ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, అమ్మ మంచి మార్కులు రావాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి నా ప్రభ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాసి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు నా ప్రభ ఒకవేళ ఎగ్జామ్ టైంలో నా ప్రభ మీ మీద ఆధారపడలేదేమో, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి మంచి మార్కులు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ పెద్ద కొడుకు అమ్మ బీటెక్ చదువుతున్నాడమ్మ, ఒక సబ్జెక్టు పోయింది, మరలా ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డకు అనుగ్రహించు. ఎందువల్ల కష్టపడి చదవలేదేమో నా తండ్రి, తప్పాడంటే ఒకవేళ విశ్వాసానికి పరీక్ష ఏమో నా ప్రభా, ఏదైనా సరే నా తండ్రి మొదట ఆ సిస్టర్కి ఓర్పు సహనాన్ని విశ్వాసంలో బలపరచు నా ప్రభా. ఆ బిడ్డల ఎగ్జామ్లో మీరు తోడుగా ఉంటేనే నా తండ్రి బిడ్డలు మంచిగా రాయగలుగుతారయ్యా. మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే బ్రదర్కున్న అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా మొదట నా ప్రభా కుటుంబం ఆర్థికంగా బలపడాలంటే వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా సరే, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆశీర్వాదం లేకుండా ఏది జరగదు నా ప్రభు. ఏదో ఒక లోటు నా ప్రభు ఉంటానే ఉండిద్ది నా తండ్రి, ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమస్య ఎదురవుతానే ఉండిద్ది. దయగల దేవ, ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే దయతో వారిని సరిచేసి నా తండ్రి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్కి నా తండ్రి ఆర్బీఐ ఆఫీసులో జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఆలోచన మీరే చిత్తమైతే నా ప్రభా, ఆ ఆలోచన చిందు మీరే అయితే నా తండ్రి ఆమెకి ఇచ్చిన ఆలోచన స్థిరపరిచి నా తండ్రి ఆ దారి నా ప్రభా బిడ్డకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ దారిలో వెళ్ళాలి, ఎలా చదవాలి, ఎలా కష్టపడాలి, ఏ బుక్స్ చదవాలి, ఎంతసేపు చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, మొదట మీకు దగ్గర అవ్వాలి నా ప్రభా. ఆ బిడ్డ నా తండ్రి మీరు దారి నా ప్రభా ఆ బిడ్డకు చూపించి నా తండ్రి మీ చిత్తమైన ప్రభా, నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమైతే ఆ బిడ్డకు ఆ ఉద్యోగం దొరికేలా అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ కొడుకు వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి వివాహం నా ప్రభా మీ చిత్తంలో జరిగితేనే నా తండ్రి, మీరు జతపరిస్తేనే నా ప్రభా బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే నా తండ్రి మరణించే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటారండి. మీ చిత్తంలో నా తండ్రి మీరే బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి బ్రదర్ వాళ్ళ పెద్ద కొడుకు జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం చేసేంత అర్హత వచ్చిందంటే ఆ జ్ఞానం ఆ చదువు ఇచ్చింది మీరే కదా నా తండ్రి, ఆ జ్ఞానం ఇచ్చిన మీరే, చదివించిన మీరే నా తండ్రి. ఉద్యోగం పొందుకోవాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. మీ చిత్తం లేకుండా ఏది జరగదు కదయ్యా. మీ చిత్తం లేకపోతే ఇంతవరకు చదివేవాళ్లే కాదు నా తండ్రి, మధ్యలోనే ఆగిపోయేవాళ్ళు. కానీ మీ దయ బిడ్డల మీద ఉంది కాబట్టి, మీరు వారిని పట్టుకున్నారు కాబట్టి ఉద్యోగం చేసేంత అర్హత నా ప్రభు, అంతవరకు బిడ్డలు చదువుకున్నారంటే మీరు ముందున్నారు కాబట్టి నా తండ్రి ఇక్కడ వరకు తెచ్చిన మీరే నా తండ్రి, ఇక్కడ నుండి కూడా ముందుకు తీసుకెళ్లేది మీరే కదయ్యా. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఏ లోటు ఉందో నా ప్రభు, ఏ అక్కర ఉందో, ఏ సమస్య ఉందో ప్రతిదీ మీకే తెలుసు. మొదట కుటుంబాన్ని నా ప్రభు రక్షణలోకి నడిపించి మీకు ఇష్టమైన కుటుంబంగా కుటుంబాన్ని మార్చి కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ నా ప్రభా డెలివరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయిందని నా ప్రభా ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి మొదట ఆమె గర్భాన్ని తెరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, మేము అడిగినా సరే మా ప్రార్థన ఆలకించిన మా మాట విని నా తండ్రి
మా మాటకు విలువిచ్చిన ప్రభ బిడ్డ గర్భాలను తెరుస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డ నా ప్రభ ఇప్పటి వరకు నా తండ్రి డెలివరీ వరకు నా ప్రభ కడుపులో ఉన్న బిడ్డని ఆ తల్లిని మీరు క్షేమంగా ఉంచారు. మీ రక్షణ కంచె వేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే డెలివరీ టైంలో కూడా నా ప్రభ ఆ తల్లి ఆ బిడ్డ భయపడకుండా, టెన్షన్ పడకుండా, కుటుంబస్తులు భయపడకుండా నా తండ్రి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహిస్తేనే నా ప్రభు. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ కాదు అంటారు, కానీ ఎలాంటి పరిస్థితినైనా సరే మార్చివేయగల శక్తి, ఎలాంటి రిపోర్ట్స్నైనా మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండి నా తండ్రి నార్మల్ డెలివరీని అనుగ్రహించి నా ప్రభ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అలాగే అనిత సిస్టర్ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు, జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఆ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఏదైనా విషయంలో బిడ్డలు తప్పిపోతుంటే ఒక గద్దింపు చేసైనా సరిచేసిన తండ్రి మీ శాంతి ఆ కుటుంబంలో ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారయ్యా. అలాగే ఆ బిడ్డకు నా ప్రభ మంచి ఉద్యోగం కూడా మీరే చూపించమని అనుగ్రహించేది మీరే కదా నా తండ్రి. మీకే స్తోత్రం అయ్యా. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ బిడ్డ ఎగ్జామ్ కోసం ప్రార్థించమన్నప్పుడు ఎప్పుడో నా ప్రభ ఎప్పుడో నా తండ్రి మరి సెలెక్ట్ అయింది కానీ జాబ్కు మరలా కాల్ రాలేదని భయపడ్డారు బిడ్డలు, నిరుత్సాహపడిపోయారు నా ప్రభు. అలాంటి వారికి నా ప్రభు మీ కృప నా తండ్రి బిడ్డలకు చూపించి, మీ శక్తిని బిడ్డలకు చూపించి వాళ్ళు నా ప్రభు ఆ కాల్ పొందుకునేలా, ఉద్యోగం పొందుకునేలా, ట్రైనింగ్ అయిపోయి మంచి ఉద్యోగంలో చేరేలా అద్భుత కార్యాలు, ఎన్నో కార్యాలు నా తండ్రి చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే బిడ్డకు రాయబోయే ఎగ్జామ్లో కూడా నా ప్రభు మరి ఏ ఎగ్జామ్ పెడతారు, ఎలా చదవాలి, ఎలా నేర్చుకున్నది ఎలా గుర్తుంచుకోవాలి, ప్రతిదీ కూడా ఆ జ్ఞానం మీరిస్తారు. ఇప్పటి వరకు మీరు ముందుండి నడిపించారు కాబట్టి బిడ్డలు క్షేమంగా ఉన్నారు, సంతోషంగా నా ప్రభు వారు చేయదగిన పని బిడ్డలు పొందుకున్నారంటే అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. మీకే స్తోత్రమయ్య. అలాగే జరగబోయే ఎగ్జామ్లో కూడా మీరే ముందుండి ఆ బిడ్డకు తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ తమ్ముడికి నా తండ్రి మరి అమ్మ జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మేమెంత, మా భక్తి ఎంత, మాకున్న అర్హత ఏముంది నా ప్రభా. దుమ్మ వంటి వాళ్ళు, ధూళి వంటి వాళ్ళకు నా తండ్రి అయినా సరే మా ప్రార్థన ఆలకించిన ప్రభు ఉద్యోగాన్ని అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. మేమే పాటి వారమయ్యా, ఎంతటి వారమయ్యా. మీరు మా మాట వినడానికి మహాకాశాలు పట్టజాలనంత శక్తికి నా ప్రభు ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న దేవా మా మాట కూడా మీరు వినడానికి, మా మాటకి నా ప్రభు మేము చేసిన ప్రార్థనకి జవాబు పంపడానికి మేమే పాటి వారు నా తండ్రి. ఉద్యోగం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. అలాగే నా ప్రభు జాయినింగ్ విషయంలో కూడా నా తండ్రి మీరే ముందుండి నా ప్రభు బిడ్డను ముందుకు నడిపించమని, ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా నా ప్రభు మీరుంటే చాలు నా తండ్రి. మీరే ముందుండి నా ప్రభు జాయినింగ్ విషయంలో కూడా కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా నా ప్రభు ఏ సమస్యలతో బిడ్డలు పైకి చెప్పుకోలేక మనసులోనే కృంగిపోతున్నారు. ప్రతి సమస్య హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బయటకు మనుషులతో చెప్పుకోలేని సమస్యలతో ఎంతో మంది ఉంటారు. మానసికంగా లోపలే కుమిలిపోతూ ఉంటారు నా తండ్రి. ఎవరితో పంచుకోవాలనుకున్న ఎవరు నా ప్రభు కనీసం వినడానికి కూడా ఎవరు దొరకని వాళ్ళు ఉన్నారు నా తండ్రి. అలాంటి వాళ్ళ సమస్యలు, అలాంటి వారిని కూడా ఒక్కసారి మీరు దర్శించమని అడుగుచున్నా తండ్రి. ఈ ప్రార్థన అవసరతలని మరొక్కసారి మీ పాదాల దగ్గర పెడుతూ అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.